న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో 8వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముచ్చెర్లలో ఏఐసిటికి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నేడు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఎయిర్ షో జరగనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ షో జరగనుంది. ఈ ఎయిర్ షోకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. షో ముగిసే వరకు ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎయిర్ షోకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, వారికి ఏ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో 8వ రోజు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముచ్చెర్లలో ఏఐసిటికి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నేడు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఎయిర్ షో జరగనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ షో జరగనుంది. ఈ ఎయిర్ షోకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. షో ముగిసే వరకు ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎయిర్ షోకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదేశాలు జారీ చేశారు.